లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి బాయ్స్ కళాశాల గ్రౌండ్స్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చేటటువంటి అధికారులందరికీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా అందించేందుకు సంబంధించినటువంటి కౌంటర్లను ఏర్పాటు చేశారు. వారు ఎవరైతే వారికి సూచించిన కౌంటర్ వద్దకు వచ్చేసి ఆ పరికరాలన్నింటినీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లకు సంబంధించినటువంటి ఎట్లా ఆపరేట్ చేయాల్సి ఉంటుందనే అంశంపై కూడా ఉద్యోగులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వారంతా కూడా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి వారికి కేటాయించినటువంటి పోలింగ్ బూత్ల వద్దకు వెళ్తారు. వారికి కేటాయించినటువంటి పోలింగ్ బూత్లకు వెళ్ళేసి మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత రేపు ఉదయం ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కావచ్చు, అధికారులు కూడా అంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉద్యోగులందరికీ కూడా పలు సూచనలు చేయడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఏదైతే కౌంటర్లన్నీ కూడా కౌంటర్ వైజ్గా నెంబర్స్ వేశారు. సెక్టార్లుగా విభజించి ఇక్కడ సెక్టార్ నెంబర్స్, అదేవిధంగా పిఎస్ నెంబర్స్ కూడా వేయడం జరిగింది. ఈ సెక్టార్ నెంబర్కి సంబంధించినటువంటి అధికారులంతా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి తాము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమకు ఎన్నికల విధుల్లో అవసరమయ్యేటటువంటి పరికరాలన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం పక్కన చూసుకున్నట్టయితే పూర్తిగా నిన్న మొన్నటి వరకు కూడా ఎవరైతే ఈ విధుల్లో పాల్గొనేటటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈవీఎంలు, అదేవిధంగా వీవీప్యాట్లకు సంబంధించి పూర్తి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా వారందరికీ కూడా వారి డౌట్లన్నీ క్లియర్ చేసేందుకు ట్రైనింగ్ అండ్ డిమాండ్ కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎం ప్యాడ్స్, అదేవిధంగా వీవీప్యాట్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్లేస్ అన్నట్టు ఇది. ఆ తర్వాత పక్కన చూసుకున్నట్టయితే కెమెరా పర్సన్స్ కౌంటర్, వెబ్ కాస్టింగ్ పర్సన్స్కి సంబంధించింది, మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించింది, ఎవరికి సంబంధించింది వారికి ఇండివిజువల్గా కౌంటర్లు ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా టెంట్లు వేయడం జరిగింది. అదేవిధంగా కూలర్లు కూడా పెట్టడం జరిగింది. తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. వచ్చేటటువంటి ఉద్యోగులకు కూడా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అయితే చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా మొత్తంగా ఒకసారి మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి పరిశీలించినట్లయితే మహబూబ్నగర్ పార్లమెంట్లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. తాము ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ వ్యక్తికి తమ ఓటును వేయబోతున్నారు అనే అంశం అయితే రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మహబూబ్నగర్ పార్లమెంట్ సెక్టార్లో చూసుకున్నట్టయితే ఓటర్ల సంఖ్య చూసుకున్నట్టయితే 16,82,470 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,32,256 ఉంటే మహిళలు 8,50,172 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం వీరందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 1,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 31 మంది ఓటర్లు, 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 31 మంది కాకుండా ఒకటి నోటా ఉంటుంది కాబట్టి మొత్తం 32 మంది ఉంటుంది కాబట్టి 2 బ్యాలెట్ బాక్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 2 బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు తమ ఓటు ఎవరికి వేయాలనుకుంటారో అక్కడికి వచ్చిన తర్వాత వారు ఓటు వేసుకోవడానికి ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటు వేయడానికి వచ్చేటటువంటి ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా టెంట్లు వేస్తున్నారు. తాగునీటి సౌకర్యము, మరుగుదొడ్ల సౌకర్యము, అదేవిధంగా వికలాంగులు కానీ ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారికి వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తిగా ఒక పోలీసుల నిఘా నీడలో, అదేవిధంగా కెమెరాల నిఘా నీడలో జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా ఏ పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందనే విషయం అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెబ్ కాస్టింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పటికే పోలీసులు కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ మొత్తంలో 58 సమస్యాత్మక
పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అక్కడ కూడా పూర్తిగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఎక్కడ కూడా గుంపులుగా తిరగకుండా ఎలాంటి గొడవలకు కానీ ఎలాంటి సమస్యలు సృష్టించకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి అధికారులంతా కూడా అటువంటి వాటికి తావివ్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటివరకు 45,069 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. 1,81,00,000 నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. 2,46,00,000 డబ్బు పట్టుపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. సరైన ఆధారాలు ఉన్నటువంటి 2,19,00,000 డబ్బును కూడా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి చూసినట్టయితే నాగర్ కర్నూల్ పార్లమెంటు సెక్టార్లో కూడా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నట్టయితే 17,38,254. అందులో పురుష ఓటర్లు 8,64,875 ఉంటే మహిళా ఓటర్లు 8,73,340 మంది ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడ ఈ ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు 2,057 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి పూర్తిగా చూస్తున్నాం కదా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ స్థానాలు ఏదైతే అటు మహబూబ్నగర్ ఇటు నాగర్ కర్నూల్ 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు, జిల్లా అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలోని బాయ్స్ కళాశాల గ్రౌండ్లో ఏదైతే ఎన్నికలకు సంబంధించి విధుల్లో హాజరయ్యేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత వారంతా కూడా తమకు ఇచ్చినటువంటి ఈవీఎంలు, వీవీప్యాడ్స్, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి అన్నిటితో పాటు బస్సులలో వెళ్ళేందుకైతే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఆ బస్సులకు కూడా జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. బస్సులలో ఈ అధికారులతో పాటు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ తాజా అప్డేట్. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్లు, అటు నాగర్ కర్నూల్ ఇటు మహబూబ్నగర్ 2 పార్లమెంట్ సెక్టార్లలో కూడా ఎన్నికల విధులు నిర్వహించేటటువంటి అధికారులంతా కూడా తమ తమ విధులు ఎక్కడైతే ఉంటాయో పోలింగ్ బూత్లలో అక్కడికి వెళ్లేందుకైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో వారి పోలింగ్ బూత్లకు చేరుకుంటారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇక్కడ నుంచి వారంతా కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు అక్కడికి రీచ్ అయిన తర్వాత పోలింగ్ సెంటర్లో వీరికి ఇచ్చినటువంటి ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాడ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత అవి పని చేస్తున్నాయా లేదా కూడా పూర్తిగా చెక్ చేసుకుంటారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే కూడా ఆ టెక్నికల్ ఇష్యూని కూడా క్లియర్ చేసేందుకు మొబైల్ టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఇన్ఫార్మ్ చేసినట్టయితే అక్కడికి వచ్చి పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అయితే అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, ఎన్నికల్లో పాల్గొనేటటువంటి సిబ్బంది అంతా కూడా మరి కాసేపట్లో పోలింగ్ బూత్లకు అయితే చేరుకున్నారు. రేపు ఉదయం నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.